సామాన్య ధర్మము అందరినీ ఉద్దేశించుకుంటుంది. ప్రతి మనుష్యుడు పాటించాలి సామాన్య ధర్మం. సామాన్య ధర్మములలో అత్యంత గొప్పది ఏది అంటే అహింస. అహింసా పరమో ధర్మ. కానీ అహింస అన్న మాటని వేదం ఎలా చెప్పిందో అలా అర్థం చేసుకోవాలి. అంతేకాని అహింస అన్న మాటని రకరకాలుగా అన్వయం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆ అహింస పాటించడం ఎవరికీ సాధ్యం కాదు. ఏదో అసలు ఏ ప్రాణిని చంపవద్దు, అప్పుడే అహింస అని నేను అన్నాను అనుకోండి, అసలు ఈ మాట నేను చెప్పినప్పుడు చాలా ప్రాణులు చచ్చిపోతాయి. నేను ఈ మాట మైక్లో చెప్పినప్పుడు ఈ ధ్వని తరంగాలకి కొన్ని సూక్ష్మజీవులు చచ్చిపోతాయి. అప్పుడు ఇంకా పూర్తి అహింస పాటించండి, ఎలా సాధ్యం అవుతుంది? సాధ్యం కాదు. అందుకే వేదము అహింస అన్న మాటని అద్భుతంగా అన్వయం చేస్తుంది. గృహస్థుకైతే హింస కొంతవరకు అనుమతిస్తుంది. వంట చేసుకునేటప్పుడు కొన్ని ప్రాణులు చచ్చిపోతాయి, ఇల్లు తుడిస్తే చచ్చిపోతాయి. సన్యాసి అస్సలు ప్రాణిహింస చేయడానికి వీల్లేదు. అందుకే సన్యాసి వంట చేసుకోకూడదు, అగ్నిహోత్రంతో సంబంధం ఉండకూడదు. అగ్ని సంబంధం విడిచిపెట్టేస్తాడు కాబట్టే సన్యాసి శరీరం పడిపోయిన తర్వాత కూడా శరీరాన్ని దహించకూడదు, దాన్ని భూస్థాపితం చేస్తాడు. చేసి దాని మీద తులసి చెట్టు పెడితే బృందావనం అనాలి, శివలింగం పెడితే అధిష్టానం అనాలి. అంతే తప్ప సమాధి అన్న మాట వాడకూడదు. సమాధి అన్న మాట సన్యాసికి ఉండదు. సన్యాసి శరీరాన్ని భూస్థాపితం చేస్తే దాని మీద తులసి చెట్టు పెడతారు, పెడితే బృందావనానికి వెళ్ళామనాలి. మహాత్ములైనటువంటి వారు లోపల నుంచి ఇప్పటికీ ఎవరు వచ్చారో తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పటికీ కాంచీపురంలో చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి బృందావనం ఉంది. ఆ బృందావనం దగ్గరికి ఆయనకి అత్యంత ముఖ్యమైన అంతేవాసులు పై ఊరు నుంచి వస్తున్నప్పుడు ఆయన లోపల నుంచి తెలుసుకుంటారు వస్తున్నారు వాళ్ళని. ఇప్పటికీ ఆ ప్రజ్ఞ అలాగే ఉంటుంది. అందుకే పరమాచార్య స్వామి వారి దగ్గర ముఖ్యమైన అంతేవాసులైన భక్తులు ఎవరైనా వెడితే పేరు చెప్తారు. కాకినాడ నుంచి కోటేశ్వరరావు గారు వచ్చారు స్వామి అంటారు. ఎందుకంటారు అంటే స్వామి వింటారు, పరాకు పడతారు, ఓ వచ్చాడనమాట వీడు అని ఆయన తన దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని వర్షిస్తారు. అటువంటి స్థాయిని పొందిన మహాపురుషులకి పైన తులసి కోట కానీ శివలింగం కానీ ఉంచుతారు. భగవాన్ రమణులకు శివలింగం ఉంచారు, అధిష్టానం అంటారు. అలాగే శృంగేరిలో చాలా చోట్ల అధిష్టానాలు ఉంటాయి. గురువుల యొక్క శరీరాల్ని ఉంచేసినటువంటి ప్రదేశం పైన శివలింగములు పెట్టి ఉంటాయి. ప్రతిరోజు ఇప్పుడు ఉన్నటువంటి గురువు గారు వెళ్ళి నమస్కారం చేస్తారు. ఇప్పటికీ శృంగేరిలో ప్రాతకాల పూజ అయిపోగానే శృంగగిరి పీఠాధిపతులు భారతీ తీర్థస్వామి వారు ఖచ్చితంగా వెళ్ళి గురువుగారుల అధిష్టానాలన్నిటికీ ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి లోపలికి వెడితే తప్ప ఎవ్వరితో మాట్లాడరు. గురువుగారికే నమస్కారం. వారు ఎక్కడికి వెళ్ళినా వారితో గురుపాదుకలు పెడతాయి. అన్నీ గురుపాదుకలకి చెప్పి గురుపాదుకలకు నమస్కరిస్తారు. అంత గురుభక్తితో ఉంటారు. కనుక కొన్ని విశేష ధర్మములు, కొన్ని సామాన్య ధర్మములు. అహింసా పరమో ధర్మ, ఇది అందరికీ అన్వయం అవుతుంది. ఎవరో కొంతమందికి అన్వయం అయ్యేది కాదు. అహింస తర్వాత మళ్ళీ అంత గొప్పది ఏది అంటే ప్రత్యుపకారం. ఉపకారం చేసిన వాడిని జ్ఞాపకం పెట్టుకుని మళ్ళీ ఉపకారం చెయ్యడం. అలా చెయ్యడంలో తొట్టుపాటు ఉండకూడదు. నేను చెయ్యనా అన్న ఆలోచన రాకూడదు. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడంలో ఎప్పుడూ ముందుండాలి. అలా కానీ చేయకపోతే ప్రాయశ్చిత్తం లేని ఏకైక దోషం అదొక్కటే. వేదంలో ప్రాయశ్చిత్త కాండ అని ఒక ప్రత్యేకమైనటువంటి భాగం. ఏదైనా ఓ తప్పు చేస్తే దానికి ఓ ప్రాయశ్చిత్తం చేయిస్తారు. ఆ ప్రాయశ్చిత్తం చేస్తే ఆ దోషం పోయింది అని. ఏదో పిలక లేదనుకోండి, పిలక పెట్టుకోకుండా ఎవరో గుడ్డు చేయించేసుకున్నాడు. ఏమిటి ప్రాయశ్చిత్తం అంటే మళ్ళీ జుత్తు పుట్టి పిలకొచ్చే వరకు దర్భ కట్టుకోవాలి, అప్పుడు అది ప్రాయశ్చిత్తం. అలా ప్రాయశ్చిత్త కాండ అంటారు. దేనికైనా ప్రాయశ్చిత్తం ఉంది. ఉపకారం చేసిన వాడికి తిరిగి ప్రత్యుపకారం చేయడంలో అలసత్వం వహించి అవతలవాడికి మళ్ళీ ఉపకారం చెయ్యకపోతే దానికి మాత్రం ఇక ప్రాయశ్చిత్తం లేదు. వేదాంతర్గతమైనటువంటి రహస్యాల్ని శ్రీరామాయణం ప్రకాశింపచేసింది. సుందరకాండలో మహర్షి ప్రత్యుపకారము కృతజ్ఞత దీని గురించి చెప్తే, కిష్కింధకాండ చివరి భాగం దగ్గరికి వెళ్ళేటప్పటికీ లక్ష్మణస్వామి మాట్లాడుతూ అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపీచ చోరీ భగ్నవ్రతీ తథా
నిష్కృతిర్విహితాసిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. కృతఘ్నుడు అంటే ఎవరంటే చేసిన ఉపకారాన్ని మరిచిపోయినవాడు. కృతజ్ఞుడు అంటే చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకున్నవాడు. కృతఘ్నో నాస్తి నిష్కృతి, కృతఘ్నునికి నిష్కృతి లేదు. ఎవరికి ఉంది? బ్రహ్మఘ్నీచ, బ్రహ్మహత్య చేసిన వాడికి కూడా నిష్కృతి ఉంది. సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ఉంది. చోరే, దొంగతనం చేసిన వాడికి ఉంది. భగ్నవ్రతే తథా, వ్రతభగ్నం చేసినటువంటి వాడికి ఉంది, వ్రతభంగం చేసిన వాడికి. కానీ ఒక ఉపకారాన్ని పొంది ఆ ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడంలో తడబడి అలా ప్రత్యుపకారం చెయ్యని వాడికి కృతజ్ఞో నాస్తి నిష్కృతి, నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతజ్ఞత అనేటటువంటిది ప్రయత్నపూర్వకంగా మనుష్యుడు అలవాటు చేసుకోవాలి, లేకపోతే భయంకరమైన దోషం వచ్చి పడిపోతుంది. అందుకే శ్రీరామాయణంలో సుందరకాండలో చెప్పిస్తారు మహర్షి, కృతీచ ప్రతికర్తవ్యం ఏషధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వ సమానమర్హసి అంటారు. ఇది ఎక్కడి ఈ శ్లోకం అంటే, ఈ శ్లోకం ఏ సందర్భంలో వచ్చింది అంటే, స్వామి హనుమ వెళ్ళిపోతున్నారు సముద్రం మీద. పిబర్నివ బభౌ చాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివచాకాశం దదృశీష మహాకపి అన్నారు మహర్షి. ఆకాశాన్ని తాగేస్తున్నాడా అన్నట్లుగా వెళ్ళిపోతున్నారు ఆయన. వెళ్ళిపోతుంటే సముద్రుడు చూశాడు కింద నుంచి. హనుమ వెడుతున్నారు. అది ప్రత్యుపకారము అన్న మాటకి ఎక్కడి వరకు ఆలోచించాడంటే, తన కడుపులో పడిపోయి ఉన్నటువంటి మైనాకుడితో చెప్పాడు, నా దగ్గర ఉన్నవి ఉప్పు నీళ్లు, నేను పైకి లేవకూడదు, నేను పైకి లేస్తే సృష్టి ధర్మాన్ని అతిక్రమించినట్టు. సముద్రానికి ఈశ్వరుడు చెలీలి కట్టని విధించాడు. చెలీలి కట్ట అంటే అది దాటగలిగిన, సముద్రం అంతా పొంగితే దాటేస్తుంది చెలీలి కట్టని, కానీ దాటదు. ఒక గోనె బస్తాలో ఒక వ్యక్తిని కట్టేస్తే వాడు కాళ్ళు చేతులు తన్నుకుంటే ఎలా ఉంటుందో అలా చెలీలి కట్ట దగ్గరికి కెరటములు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలంతే, తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఈ చెలియలి కట్ట అన్న పేరుతోటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైన నవల రాశారు. స్త్రీకి కానీ పురుషుడికి కానీ కామమునందు ధర్మము చెలియలి కట్ట. తాను తప్పు చెయ్యకుండా ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఒకసారి ఆడదాన్ని స్వీకరిస్తే ధర్మపత్నిగా, చావో రేవో ఆమెతోటే. అనుకూలవతి అయిందా జన్మ పండింది, కాదా జన్మ పండింది, వైరాగ్యం వచ్చింది. రెండు రకాలుగాను జన్మ పండవలసిందే తప్ప ఇంకొకలా మాట్లాడకూడదు. అందుకే అత్యంత హీనాతిహీనమైనటువంటి సంస్కారం ఏది అంటే, తన భార్య పైన మూడో వ్యక్తికి నేరం చెప్పడం. ఒకసారి మంగళసూత్రం కట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భార్య మీద పురుషుడు వేరొకరికి నేరం చెప్పడానికి వీల్లేదు. తన భార్యని పరపురుషుడి దగ్గర పొగడడానికి వీల్లేదు. వారు చాలా పెద్దలు, సంస్కారవంతులు, ఆమెకి తండ్రి వంటి వారైతే మాత్రమే పొగడాలి తప్ప అన్య పురుషుల దగ్గర మా ఆవిడండి అని మాట్లాడకూడదు. ఆమె ఎటువంటిదైనా సరే తను భరించాలి. అలా భరిస్తాడు కాబట్టే భర్త భరించి ఆమెకి కీర్తి కట్టబెట్టాలి తప్ప ఆమెకి అపకీర్తి వచ్చేటట్టు తాను ప్రవర్తించకూడదు పురుషుడు. ఎక్కడి ధర్మం అక్కడే. కాబట్టి చెలియలి కట్ట ఆడది కానీ మగవాడు కానీ కామమునందు ధర్మమును తప్పరు. ధర్మము చెలియలి కట్ట. ఎవడు తాళి కట్టాడో వాడితోడిదే జీవితం, ఎవరికి తాళి కట్టాడో ఆమెతోడిదే జీవితం, అంతే. ఇక ఆ చూపు వేరొకరి యందు ఉండదు. మిగిలిన వాళ్ళందరూ కామాక్షి పరదేవతా స్వరూపం. ఒక్క భార్య యందే కామదృష్టి, అది చెలియలి కట్ట. అది దాటితే ఎంత ఉపద్రవాలు వస్తాయో చూపిస్తారు విశ్వనాథ సత్యనారాయణ గారు. ఆర్ష సంస్కృతిని దృష్టిలో పెట్టుకుని నవలల రూపంలో అద్భుతమైనటువంటి విషయాలు అందించిన మహాపురుషుడు విశ్వనాథ వారు. కాబట్టి సముద్రము పైకి లేవకూడదు. సముద్రం పైకి లేచిందనుకోండి, హనుమకి స్వాగత సత్కారాలు చేద్దామని సమస్త ప్రాణికోటి దెబ్బతింటుంది. అందుకని ఆయన లేవకూడదు. పైగా పైకి లేచిన తన దగ్గర ఉన్నది ఉప్పు నీరు, అర్ఘ్యపాద్యములను ఎలా ఇస్తాడు? అందుకని తనలో ఉన్నటువంటి మైనాక పర్వతంతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, అహం ఇక్ష్వాకునాధీన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నవసీదితుమర్హతి అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి కార్యం మీద హనుమ వెళ్ళిపోతున్నారు. నేను ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క
కుమారులైనటువంటి సగరులు ఈ భూమి మీద గోతులు పెడితే 60,000 మంది అందులోకి వచ్చి చేరిన నీరు సాగరములని పిలువబడ్డాయి. అప్పుడు వచ్చింది సముద్రం. నేను ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో వచ్చినటువంటి ప్రభువు అయిన సగరుడు. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు రామచంద్రమూర్తి. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి ధర్మాన్ని నిలబెట్టడం కోసం, తండ్రిని సత్యమునందు ప్రతిష్ఠించడం కోసం 14 సంవత్సరములు అరణ్యవాసం చేయడానికి తన భార్య సీతమ్మతో, తమ్ముడు లక్ష్మణస్వామితో అరణ్యవాసానికి వస్తే జనస్థానంలో ఉండగా ఆయన భార్యని అపహరించినటువంటి వాడు రావణాసురుడు. ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి ఉపకారం చేయడానికి వెడుతున్నవారు స్వామి హనుమ. కాబట్టి ఆ రాముడు ఇక్ష్వాకు వంశంలోని వాడు కనుక ఆ రాముడి బాధ తీర్చడానికి హనుమ వెడుతున్నారు కాబట్టి ఆయనకి ఉపకారం నేను చెయ్యాలి. ఎక్కడది స్మరించాడో చూడండి ప్రత్యుపకారానికి. మహర్షి ఎంత అద్భుతమైన మాట అన్నారంటే, తిర్యగూర్ధ్వమదశ్చైవా శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు పక్కలకి పెరగలవు, పైకి పెరగలవు, కిందకి పెరగలవు, పైగా నువ్వు పడిపోయి లోపల ఉండిపోయావు, ఇక పైకి రాలా. పడిపోయినప్పటి నుంచి ఎందుకు పైకి రాలేదంటే, పాతాళస్య ప్రమీయస్య ద్వారమౌవృత్య తిష్టసి. పాతాళానికి బిలం ఉంది, దానికి అడ్డంగా పడిపోయింది మైనాక పర్వతం. ఆ పర్వతం అడ్డంగా పడింది కాబట్టి ఇక రాక్షసులు పాతాళ లోకంలోంచి పైకి రాలేరు. అప్పటి నుంచి ఇంకది పైకి లేవలేదు, అలాగే ఉండిపోయింది ఆ పర్వతం. ఇన్నాళ్ల నుంచి నువ్వు పైకి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు నువ్వు పైకి వెళ్ళవలసిన అవసరం వచ్చింది. ఎందుకని అంటే, నా అస్తిత్వానికి కారణమైనటువంటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రామచంద్రమూర్తి కార్యం మీద వెడుతున్న హనుమకి మనం సత్కారం చేయకపోతే, ఆతిథ్యం ఇవ్వకపోతే ఆ జీవితానికి అర్థం లేదు. నిజంగా కృతజ్ఞత అన్న మాట అంటే, పరోపకారం అంటే ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మేము కాశీపట్టణానికి వెళ్ళాము. కాశీపట్టణంలో మాకు చాలా ఉపకారం చేశారు. యాత్ర చేసినప్పుడు ఆయన ఒక మాట చెప్తే నేను తెల్లబోయాను. వాళ్ళ నాన్నగారు ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళి భోజనం చేస్తే, వాళ్ళింట్లో శుభకార్యం జరుగుతోంది అని తెలుసుకుంటే, ఆయన పిలవకపోయినా సరే అక్కడికి వెళ్ళి అక్షతలు వేసి ఆశీర్వచనం చేసి వచ్చేవారట. కొంత జపం చేసి ఆ జప ఫలితాన్ని ధారపోస్తూ. అంత ప్రత్యుపకార బుద్ధి. వాళ్ళ ఇంట్లో ఫలానా అప్పుడు నేను అన్నం తిన్నాను రా, మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆశీర్వచనం చేసి రావాలని వెళ్ళేవారట. అంతటి ప్రత్యుపకార బుద్ధితో ఉంటారు మహాత్ములు. కాబట్టి ఇప్పుడు నువ్వు పైకిలే అన్నాడు పర్వతాన్ని సముద్రుడు. ఇప్పుడు మైనాక పర్వతం పైకి లేచి, ఆ పైకి లేస్తే వస్తున్నారు హనుమ. అదేం సూర్యోదయ సమయం. బంగారు శిఖరాలతో పర్వతం పైకి లేస్తే లేత కిరణములు పడినప్పుడు ఎలా మెరిసి చుట్టూ పచ్చటి వలయం ఏర్పడుతుందో మీరు ఊహించవచ్చు. అంత అందంగా కనపడుతోంది. పైగా చక్కటి కందమూలాలు, తేనెపట్లు, చెట్లు అన్నీ కనపడుతున్నాయి. ఒక వానర ఉపాధికి అది ఆకర్షణీయం, దిగాలనిపిస్తుంది. కానీ ఆయన అన్నారు, మధ్యేలవణతో యస్య విఘ్నోయమితి నిశ్చయ. సముద్రం మధ్యలోంచి బంగారు పర్వతాలు పైకెందుకు వచ్చాయి అంటే, రామకార్యం మీద వెడుతున్న నన్ను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది, నేను ఆకర్షింపబడను అని ఉరసాపాతయామాస జీమూత మివమారుత. తన వక్షస్థలం పెట్టి కొడితే బంగారు పర్వత శిఖరములు చూర్ణములై సముద్రంలో పడిపోయి. శ్రీమాన్ అంటే దానికి అర్థం ఏమిటి అంటే, పరులకు ఉపకారం చేయడంలో దక్షత ఉన్నవాడు, వెడుతున్న కార్యాన్ని మర్చిపోనివాడు, కృతజ్ఞత కలిగినటువంటి వాడు, సమర్థత కలిగినటువంటి వాడు. ఆ సందర్భంలో గుణము ఆవిష్కృతమైతే కీర్తించడానికి శ్రీమాన్ అన్న శబ్దం వేస్తూ ఉంటారు. ప్రహృష్టవదన శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ అంటారు సరస్సుతో మాట్లాడుతున్నప్పుడు. అందుకని అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. మైనాకుడు ఆకాశంలో నిలబడితే శ్రీమాన్ అన్నారు. శ్రీమాన్ అయినటువంటి ఆ మైనాకుడు నిలబడ్డాడు. ఏమిటి శ్రీమాన్ అంటే, ఆయనకి రెక్కలు ఉన్నాయి. ఆయనకి రెక్కలు ఉన్నా పూర్వకాలంలో పర్వతములు రెక్కలతో ఎగిరి అన్ని చోట్లకి వెళ్ళి దిగుతుంటే జననష్టం జరుగుతోందని ఇంద్రుడితో ఫిర్యాదు చేస్తే, ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి పర్వతములన్నిటికీ కూడా రెక్కలు కత్తిరించాడు. మైనాకుడు భయపడిపోయి ఎగరలేకపోతే, రెక్కలుండి ఎగరలేకపోతే వాయుదేవుడిని ఆశ్రయించాడు స్నేహితుడు కనుక. వాయుదేవుడు ఎత్తి తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు. కాబట్టి ఆయన పైకి రాడు. ఎందుకంటే పైకి వస్తే ఇంద్రుడు ఇక్కడ ఉన్నావా అని రెక్కలు కత్తేస్తాడు. ఇంద్రుడికి తెలియదా? తెలుసు.
తెలిసి ఎందుకు ఊరుకున్నాడంటే రెక్కలు కత్తిరించకుండా ఊరుకుంటే నా భయానికి ఎలాగో పైకి రాడు, కదలకుండా పడి ఉంటాడు, కింద నుంచి రాక్షసులు పైకి రాడు, అడ్డంగా పడ్డాడుగా, ఊరుకుందాం అని ఊరుకున్నాడు. అందుకనే ఆయన పైకి లేవడు, భయం. రెక్కలు ఉన్నాయి కానీ భయం. రెక్కలు ఉండి పైకి లేవక భయంతో బ్రతుకుతున్నవాడు ఇవాళ పైకొచ్చాడు. ఎందుకు పైకొచ్చాడు? 2 కారణముల చేత పైకొచ్చాడు. ఒకటి, సముద్రుడు చెప్పాడు పైకి వెళ్ళమని. తనకి ఆశ్రయం ఇచ్చిన వాడు సముద్రుడు. ఆ సముద్రుడు ఆశ్రయం ఇచ్చి ఉండకపోతే నువ్వు నాలో ఉండడానికి వీల్లేదు అన్నాడు అనుకోండి, ప్రవాహాన్ని అక్కడ తీసేశాడు అనుకోండి, మైనాకుడు పైకి వచ్చేస్తాడు. తన కడుపులో పెట్టి దాచుకున్నాడు ఆశ్రయం ఇచ్చి. తన కడుపులో పెట్టి ఆశ్రయం ఇచ్చి దాచుకున్నవాడు ఇవాళ తనను ఒక ఉపకారం అడిగాడు. తనకి ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చేయడం తనకి ధర్మమా కాదా? ఏమయ్యా, నేను పైకి లేస్తే మరి ఇంద్రుడు చూసిన రెక్కలు కత్తిరించేస్తే పోతే పోని. ఇంతకుముందు రెక్కలు కాపాడుకోవాలనుకున్నాడు, ఇప్పుడు పోతే పోని రెక్కలు అన్నాడు. ఎందుకని? నేనిప్పుడు పైకి లేస్తే ఏకకాలమునందు ఇద్దరికి ప్రత్యుపకారం జరుగుతుంది. ఒకటి, సముద్రుడికి నేను ఆయన గర్భంలో ఉండడానికి అవకాశం ఇచ్చాడు. 2, ఇత పూర్వం నేను కష్టంలో ఉన్నప్పుడు వాయుదేవుడు నన్ను ఎత్తి తెచ్చి ఈ సముద్రంలో పడేశాడు. ఇప్పుడు ఆ వాయువు యొక్క కుమారుడే స్వామి హనుమ ఆకాశం మీద పెడుతున్నారు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రికి కొడుక్కి అభేదం. కాబట్టి ఇప్పుడు హనుమకి ఆతిథ్యం ఇస్తే ఆ వాయువుకి ఆతిథ్యం ఇచ్చినట్టే. కాబట్టి రెక్కలు పోతే వచ్చిన నష్టమే ఉంది? ఇద్దరికి ఏకకాలంలో ప్రత్యుపకారం చేయడం మానేసి సముద్రంలో దాక్కుని రెక్కలు దాచుకునే కన్నా ప్రత్యుపకారం చెయ్యడంలో నా రెక్కలు తెగిపోయినా పర్వాలేదు, పైకి లేచిపోతానన్నాడు. ఆర్షధర్మాన్ని పాటించాడు. ఈ ఆర్షధర్మాన్ని నిలబెట్టడానికి ఉద్యుక్తుడయ్యాడే, ఇది గొప్పతనం. అందుకు శ్రీమాన్ మహర్షి ఒక మాట అన్నారంటే అంత గంభీరంగా మాట్లాడతారు. అంతరిక్షస్థిత శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్. అప్పుడు పైకి లేచి ఆయన అన్నాడు, కృతేచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. సముద్రం నాకు చెప్పిందయా నీకు ఆతిథ్యం ఇమ్మని. ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యవడం అనేటటువంటిది సనాతన ధర్మమునందు ప్రధానమైన విశేషం. కాబట్టి నీకు ప్రత్యుపకారం చెయ్యడానికి సముద్రుని పనుపున నేను వచ్చాను. కాబట్టి నువ్వు ఇక్కడ దిగు, కాసేపు విశ్రాంతి తీసుకో, అదిగో అక్కడ కందమూలములు ఉన్నాయి, చక్కగా తిను, మళ్ళీ లేచి వెళ్ళిపో. ఎవరి ధర్మం వాళ్ళది, అది తమాషా. కానీ మాట్లాడేటప్పుడు మాత్రం పారుష్యం ఉండదు, ఎంత చక్కగా మాట్లాడతారు. అందుకే హనుమని ఉపాసన చేస్తే చక్కగా మాట్లాడడం వస్తుంది. ప్రీతోస్మి కృతమాతిథ్యం అన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాచమయా దత్త నస్థాతవ్యమిహాంతరే అన్నారు. నేను ప్రతిజ్ఞ చేశాను, రామబాణం వెళ్ళినట్టు వెడతానని. అవతల పొద్దు కుంగిపోతోంది, నేను ఆగకూడదు, వెళ్ళిపోవాలి. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, నేను పుచ్చుకున్నట్టే. ఇలా చెయ్యి వేసి వెళ్ళిపోయారు. చూడండి, తమాషాగా ఓ మాట అంటారు, కొద్దిగా మజ్జిగ తాగెళ్ళంటే మీరు భోజనం పెట్టినట్టు మీ ఖాతాలో వేసేశాను అంటారు. అవతల వాడు ఎంతో తృప్తి చెందుతాడు, ఇప్పుడు నేను తాగనండి అనరు, మీరు భోజనం పెట్టినట్టు వేశాను మీ ఖాతాలో, నన్ను వెళ్ళనివ్వండి అంటారు. అంటే మాట యందు మర్యాద. ఆ మర్యాదకి ప్రసిద్ధి ఎవరంటే రామచంద్రమూర్తి. మర్యాదానాంచలోకస్య కర్త కారయితాచ సహా అంటారు స్వామి హనుమ రాముణ్ణి ఉద్దేశించి. మర్యాదా పురుషోత్తముడైన ఆ మర్యాదయే స్వామి హనుమది. అందుకే ఆయన కూడా అంత అందంగానూ మాట్లాడి వెళ్ళిపోయారు. ఇక్కడ మహర్షి నోటి వెంట వచ్చినటువంటి మాట చిత్రం ఏమిటంటే, ఉపకారం చేద్దామని మైనాకుడు పైకి వచ్చాడు, హనుమ వెళ్ళిపోయాడు. ఇంద్రుడు వచ్చాడు, చూశాడు, మైనాకుడు పైకి లేచాడు. ఇప్పుడు రెక్కలు కత్తిరించచ్చుగా, లేచిపోయాడు కాబట్టి సముద్రానికి ద్వారం దగ్గర నుంచి చూసి అన్నాడు, హిరణ్యనాభ శైలేంద్ర పరితుష్టోస్మితే భృశం అభయంతే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం అన్నాడు. హిరణ్యనాభ శైలేంద్ర, బంగారు శిఖరములు కలిగినటువంటి ఓ మైనాక పర్వతమా, ఎంతో సంతోషించారు. అతిథి పూజ అంత గొప్పగా ప్రత్యుపకారం చెయ్యడానికి రెక్కలు పోతాయేమో అని కూడా భయపడకుండా నువ్వు పైకొచ్చి నిలబడ్డావు కనుక నీ యొక్క ప్రవర్తన చేత నేను ఎంతో సంతోషాన్ని పొందాను. నీ రెక్కలకి ఏమీ అపకారం జరగదు, ఎలా ఉన్నావో అలాగే సంతోషంగా ఉండు అని అభయం ఇచ్చి వెళ్ళిపోయాడు. కాబట్టి రామకార్యం మీద వెడుతున్న వాడికి ఆతిథ్యం ఇస్తానన్నంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి.
ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యడానికి కృతజ్ఞతాబుద్ధితో నిలబడినంత మాత్రం చేత రెక్కలు నిలబడ్డాయి. శ్రీరామాయణం మనకి నేర్పేది ఏమిటి అంటే కృతజ్ఞతాబుద్ధితో ప్రత్యుపకారానికి సిద్ధపడినటువంటి వ్యక్తికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా సిద్ధిస్తుంది. అందుకే నేను మీతో తరచుగా మనవి చేస్తుంటా, ఎంత పూజ చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అన్న మాట కన్నా ధర్మాన్ని పట్టుకుంటే ఈశ్వరానుగ్రహం పరిపుష్టంగా కలుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.